జూబ్లీహిల్స్ పేరు గ్లామర్గా ఉన్న ఈసారి ఎన్నిక మాత్రం కఠినంగా మారింది. ఐటీ కారిడార్కి పక్కనే ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు రాజకీయ హీట్ జోన్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ సీట్ కోసం జరుగుతున్న పోటీ సాధారణ ఉప ఎన్నిక కాదు. సిటీ పాలిటిక్స్లోనే శక్తి సమీకరణాల్ని తిరగరాయగల బ్యాటిల్. ఇక్కడ ఓటర్ల మనసు చదవడం అంత ఈజీ కాదు. ఓవైపు విలాసవంతమైన కాలనీలు, మరోవైపు బస్తీలు. ఒకే నియోజకవర్గంలో రెండు ప్రపంచాలు. పెద్దలు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే పేదలు బతుకు తెరువు గురించి ఆలోచిస్తున్నారు. ఎవరి కోసం ఎన్నిక జరుగుతుందో, ఎవరికి ఓటు వేయాలో అనే గందరగోళంలో ఓటర్లు ఉన్నారు. బీఆర్ఎస్కి ఇది ప్రతిష్ట. 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ తమ ట్రాక్ రికార్డు గురించి గొప్పగా చెప్పుకుంటోంది. కానీ ఓటర్లలో ఇంకేం కొత్త ఉంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. కాంగ్రెస్కి ఇది సైకలాజికల్ టెస్ట్. రేవంత్ రెడ్డి నాయకత్వం పైన ప్రజల నమ్మకం ఎంతుందో ఈ ఫలితం చెప్పబోతోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఎంటర్టైనర్గా కాదు, ఆల్టర్నేటివ్గా నిలవాలని ప్రయత్నిస్తోంది. ప్రచార వేదికలపై మాటల బాంబులు పేలుతున్నాయి. దశాబ్దం అభివృద్ధి, 2 ఏళ్ల మోసం అంటూ కేటీఆర్ గలమెత్తుతున్నారు. ఇంటింటా ద్రోహం, ప్రజల్లో అసంతృప్తి అంటూ కాంగ్రెస్ కౌంటర్ వేస్తోంది. ఈ డైలాగ్ వార్ ఈసారి ఓటర్ల చెవుల్లో పెద్దగా వినిపిస్తోంది. కానీ ప్రజల మనసు మాత్రం సైలెంట్గా ఉంది. ఇది కేవలం ఒక ఉప ఎన్నిక కాదు, తెలంగాణ రాజకీయ భవిష్యత్తు దిశను చూపించే బారోమీటర్. జీహెచ్ఎంసీ ఎన్నికల దాకా ఎవరి మూడు కొనసాగుతుందో ఈ ఫలితం చెబుతుంది. నగరంలో ఉన్నత వర్గాల గ్లాస్ హౌస్లోని ఓటు కూడా అంతే ప్రాముఖ్యం. బస్తీల్లోని పేదల ఓట్లు కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతి పార్టీ తామే గెలుస్తామని నమ్మకం చూపుతున్నా లోపల మాత్రం భయం ఒకటే. ఓటర్ మూడ్ మారిందా అనే అనుమానాలు నేతల్లో కలుగుతున్నాయి. సర్వేలు బీఆర్ఎస్కి ఆధిక్యమని చెప్తున్నా ఓటర్లు మాత్రం ఈసారి పెద్ద సర్ప్రైజ్ ఇవ్వవచ్చు. మహిళా ఓటర్లు, యువత ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్లు. ఈ సీటు గెలిచేది ఎవరో కంటే ప్రజలు ఎవరిని తిరస్కరిస్తారన్నదే ఇప్పుడు ఇంపార్టెంట్. జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక కాదు, ప్రతిష్ట యుద్ధం. ఓటర్లు ఎవరి మాట నమ్ముతారో, ఎవరి మాట తిప్పేస్తారో త్వరలోనే తెలుస్తుంది. ఈ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాలకి మార్గనిర్దేశం కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి ఓటర్ల నాడి, జూబ్లీహిల్స్ ఓటర్ల నాడి ఎలా ఉంది? రాజు గారు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం తుదిఘట్టంకు చేరిందని చెప్పవచ్చు. రేపు సాయంత్రం లోపు 5 గంటల లోపు, అంటే దాదాపు 23 గంటల లోపే ఈ ప్రచారం ముగియనుంది. తర్వాత ప్రజలందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును 11వ తేదీ నాడు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపయోగించే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు ఒక ప్రచార యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. తమ అభ్యర్థుల కోసం ఏకంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి నేతలు అందరూ ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రజల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున అభ్యర్థించారు. అయితే ప్రజల నాడి మాత్రం ఇప్పుడే మనం చెప్పలేము. అంతా ప్రశాంతంగా ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఎన్నికల ప్రచారంలో పాల్గొని వాళ్ళ హామీల వర్షం కురిపించడమే కాదు, ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కూడా చేసుకున్నారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో సాధించిన విజయాలు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి వంటి అంశాలను తీసుకువెళ్తే బీఆర్ఎస్
గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు అంటూ బాకీ కార్డులను ప్రజల ముందు ఉంచి తమను గెలిపించమని అభ్యర్థించారు. అదేవిధంగా బీజేపీ కూడా ఇటు కేంద్రంలో మోడీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, దేశ అంతర్జాతీయాల్లో తీసుకొస్తున్నటువంటి వంటి అంశాలతో పాటు జూబ్లీహిల్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఎందుకంటే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, అదే విధంగా లోకల్ బాడీ ఎన్నికలు, వీటి మీద కూడా తీవ్ర ప్రభావం కనిపించే అటువంటి జూబ్లీహిల్స్ ఫలితం అదే విధంగా ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గ్రాఫ్గా కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు టీఆర్ఎస్ కూడా గత పాటు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర పాటు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా తమ అభ్యర్థి గెలుపు కోసం అంటే వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు కోలాహలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది 2 పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు పోల్ మేనేజ్మెంట్ కొనసాగిస్తున్నాయి. అన్ని డివిజన్లో పోటాపోటీగా, మరోవైపు బీజేపీ కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే ఎవరికి ఓటు పడుతుంది, ఎవరు గెలుస్తారు, జూబ్లీహిల్స్లో ఏ జెండా ఎగరబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు అన్ని పార్టీలు ఫోకస్ పెట్టి ప్రచారం చేశాయి. కానీ ఈ 3 రోజులే అత్యంత కీలకంగా భావించవచ్చు. ఈ 3 రోజుల్లో ఎటు మలుపు తిరుగుతుంది, జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరి వైపు మళ్తారనేదే ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా పార్టీలు కూడా సీరియస్గా అటు మాటల తూటాలతో పాటు పదును పెట్టాయి, విమర్శల పదును కూడా పెట్టాయి. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతే దూకుడుతో కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ నేతలు ఒకే ఒక విజ్ఞప్తి జూబ్లీహిల్స్ ప్రజలకు చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఖచ్చితంగా యువకుడు, అదేవిధంగా శక్తి ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్ని గెలిపిస్తే జూబ్లీహిల్స్లో అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఇవన్నీ పథకాలు కూడా అమలవుతున్నాయి. సో జూబ్లీహిల్స్లో కూడా ఎన్ని కోట్లతోటైనా అభివృద్ధి చేయడానికి నవీన్ యాదవ్ అయితేనే ఏదైతే వీలవుతుంది అనేది ఒక భావనలో నేతలు చెప్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి కాంగ్రెస్ తోటి సాధ్యమవుతుంది కాబట్టి. అదేవిధంగా ఇన్ని ఏళ్ళు 10 ఏళ్ళు కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరగలేదు. సో
సో మాకు అవకాశం ఇస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా చేసి తీరుతాం. ఎందుకంటే ఇప్పుడు మంత్రులందరూ నేతలందరూ జూబ్లీహిల్స్ లో కల తిరిగారు, సమస్యలను అన్ని తెలుసుకున్నారు. కాబట్టి సమస్యలన్నీ అవగాహనకు వచ్చాయి. నవీన్ యాదవ్ని గెలిపిస్తే ఈ సమస్యలన్నీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటూ కూడా జూబ్లీహిల్స్ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నారు, ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. పదే ఏదైతే పింఛన్లు ఇవ్వలేదని చెప్పేసి నేతలు అయితే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ చేస్తున్న విమర్శలకు కూడా ఆ వృద్ధులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా 4,000 పింఛన్లు కావచ్చు, పెండింగ్ లో ఉన్నటువంటి హామీలన్నీ అమలు చేయడానికి బడ్జెట్ రూపకల్పన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ప్రతిపక్షాల మాటలు పట్టించుకోవద్దు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరొక వైపు కేటీఆర్ జూబ్లీహిల్స్ లో తిరుగుతున్నాడు. ఎందుకు? ఒకవేళ ప్రతిపక్ష పార్టీకి ఉన్న బీఆర్ఎస్ ఇక్కడ గెలిస్తే అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది? ఓన్లీ ధర్నాలు రాస్తారోకలు చేయడానికే సరిపోతుంది తప్ప అదే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపిస్తే అభివృద్ధిని మేము పోటీపడి అభివృద్ధి చేయించడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి మెప్పిస్తామంటూ కూడా నేతలు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ 2 రోజుల్లో ఈ మొత్తం కీలకంగా మారనుందని చెప్పొచ్చు జూబ్లీహిల్స్ అంతా. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ అనేది జోరుగా సాగుతుంది. అదేవిధంగా బెట్టింగ్లు కూడా పెద్ద ఎత్తున కోట్లలో బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారనేది ఎందుకంటే త్రిముఖ పోటీ ఉన్న నేపథ్యంలో కూడా ఏ పార్టీ వైపు జూబ్లీహిల్స్ ప్రజలు మొగ్గు చూపుతారనే అంశాలపై కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తామని ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ నేతలంతా సీరియస్ గా జూబ్లీహిల్స్ లో ఫోకస్ పెట్టి ప్రజల ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి అయితే జూబ్లీహిల్స్ మొత్తం తిరుగుతున్నారు. అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ కూడా సీరియస్ గా చేస్తున్న పరిస్థితి ఉంది. ఎవరిని వదలకుండా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడంతో పాటు కాంగ్రెస్ గెలిస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది స్పష్టమైన హామీలతో కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రాజు, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్.